Hi guys, this is Raghu and welcome back to my channel. మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ 2 ఫ్లాప్ మూవీస్ తో స్లో డౌన్ అయిన కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో కంబ్యాక్ కి సిద్ధమవ్వగా ఊరమాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో బాక్సాఫీస్ వద్ద 2025 ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని థియేటర్స్ లో మాస్ రచ్చ చేస్తుంది. ఇక ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, శ్రీకాంత్, హీరోయిన్ సాయి మంజ్రేకర్, బాలీవుడ్ యాక్టర్ సోహెల్ ఖాన్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మించారు. ఇక మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ తో దుమ్ము దులిపేశాడు. ఇలా మొదటి రోజు స్ట్రాంగ్ కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు ఏ రేంజ్ కలెక్షన్లు సాధించింది అనేది ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాను భారీ కాస్టింగ్, టాలెంటెడ్ టెక్నీషియన్లతో ఖర్చుకు వెనకాడకుండా చాలా గ్రాండియర్ గా నిర్మించారు మూవీ మేకర్స్. దాంతో ఈ సినిమా సుమారుగా 45 కోట్ల మేర భారీ బడ్జెట్ తో తెరకెక్కినట్లు సమాచారం. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ సుమారుగా 18 కోట్లు కాగా కర్ణాటక, ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్ హక్కులు సుమారుగా 4 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ రిపోర్ట్ వెల్లడించింది. కళ్యాణ్ రామ్ ఊరమాస్ పాత్రలో, విజయశాంతి చాలా రోజుల తర్వాత మళ్ళీ పోలీస్ పాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ప్రమోషనల్ కంటెంట్ కు మంచి స్పందన లభించింది. దాంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1200 స్క్రీన్స్లలో రిలీజ్ చేశారు. ఏపీ అండ్ తెలంగాణలో 750 స్క్రీన్లు, ఇతర రాష్ట్రాల్లో 500 స్క్రీన్లలో విడుదల చేశారు. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం ఈ చిత్రం 25 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ పండితుల అంచనా. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు ఓపెనింగ్స్ పరంగా హాలిడే అడ్వాంటేజ్ ను ఫుల్ గా వాడుకుందనే చెప్పాలి. రిలీజ్ ముందు వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ అండ్ రీసెంట్ కళ్యాణ్ రామ్ మూవీస్ తో పోల్చితే మాత్రం కొంచెం పర్వాలేదనిపించేలా ట్రెండ్ అయితే బాక్సాఫీస్ దగ్గర చూపించిందనే చెప్పాలి. మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలతో పోల్చితే ఈవినింగ్ షోల ట్రెండ్ సింగిల్ అండ్ మల్టీప్లెక్స్ లో ఓ మోస్తారుగా గ్రోత్ ని చూపించగా మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ని బట్టి చూస్తుంటే ఈ సినిమా మొదటి రోజున ఊహించిన దానికంటే ఊరమాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా దాదాపుగా 5.5 కోట్ల వసూళ్లు సాధించగా కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్, అమిగోస్ లాంటి చిత్రాల కలెక్షన్స్ తో పోల్చితే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ బెస్ట్ ఓపెనింగ్ సాధించిందనే చెప్పాలి. ఇక రెండో రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే వీకెండ్ వేసవి సెలవుల నేపథ్యంలో రెండో రోజు కళ్యాణ్ రామ్ చిత్రానికి మంచి బుకింగ్స్ జరిగాయి. రెండో రోజు శనివారం సాయంత్రం 7 గంటల వరకు తెలుగులో ఓవరాల్ గా 40% ఆక్యుపెన్సీ నమోదు కాగా హైదరాబాద్ లో 236 షోలు, బెంగళూరులో 91 షోలు, విజయవాడలో 76 షోలు, విశాఖలో 60 షోలు పడ్డాయి. ఇలా 2 రోజులు పూర్తయ్యేసరికి దాదాపుగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 5 కోట్ల కలెక్షన్ సాధించి స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగించింది. అనుకున్న విధంగానే తొలి రోజు బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా దాదాపుగా 5.5 కోట్ల వసూలు సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇలా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 2 రోజుల మొత్తంగా 10 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో ఊచకోత కోసిందనే చెప్పాలి. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా 15 కోట్ల మేర షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. సో ఇకపై చూడాలి లాంగ్ రన్ లో ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్ సాధిస్తుంది అనేది. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.